క్రియాశీలక టీడీపీ కార్యకర్తకు గొర్జల ఎమ్మెల్యే ఎరపతినేని భరోసా ఇచ్చి ఇన్సూరెన్స్ రూపాన 5 లక్షల రూపాయలు ఇచ్చి భరోసా కల్పించారు. పార్టీ జెండా మోసే కార్యకర్త గురించి, కార్యకర్త కుటుంబ సంక్షేమం గురించి ఆలోచించే మొదటి పార్టీ టీడీపీ పార్టీ అని ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. పిడుగురాళ్ల పట్టణం టీడీపీ కార్యాలయంలో ఇటీవల యాక్సిడెంట్ గురై మృతి చెందిన క్రియాశీలక టీడీపీ కార్యకర్త నడికుడి శివనాగరాజు కుటుంబానికి ఇన్సూరెన్స్ రూపాన దాదాపు 5 లక్షల రూపాయల సహాయక నిధిని ఇచ్చి కుటుంబానికి భరోసా కల్పించారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ ఆదుకుంటామని అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంలో ఎన్నికల ముందు కూడా మనం చూస్తే స్టేట్లో 2వ ప్లేస్ వచ్చాం కుప్పం తర్వాత. లాస్ట్ 3 months బిఫోర్ జరిగినప్పుడు రాబోయే 2 సంవత్సరాలకి సభ్యత నమోదు కార్యక్రమం స్టేట్లో మనం 7th ర్యాంక్ వచ్చాం. సో దాదాపుగా ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలతో పాటుగా పార్టీ అభిమానులు కూడా చాలామంది ఈ కార్యక్రమంలో చాలా వరకు దాదాపు 1,11,000 పైచిళ్లకు కార్యకర్తలు దీంట్లో ఈ కార్యక్రమంలో చేరారు. సభ్యత కార్యక్రమంలో దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే పార్టీని స్ట్రెంథన్ చేయడంతో పాటుగా సభ్యత్వం తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తగా గుర్తింపు ఇవ్వడంతో పాటుగా గౌరవాన్ని పెంచేదానికి కూడా పార్టీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా పిడుగురాళ్ల పట్టణానికి చెందిన నడికూడి శివనాగరాజు బై కొమ్మరి క్యాస్ట్ బీసీ, ఇతను కూడా బాగా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేశారు. ఇతను కూడా ఈ మధ్య యాక్సిడెంట్లో కూడా సభ్యత్వం తీసుకున్న తర్వాత